దొమ్మరాజు గుకేష్. ప్రస్తుతం ఈ పేరు దేశమంతటా మారుమోగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు కారణం అతడు సాధించిన ఘనతే. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ చెస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరెన్ను ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో గుకేష్ చెస్లో విశ్వ విజేతగా అవతరించాడు. ఈ రికార్డు ముందు గ్యారీ కాస్పరోవ్ పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ తెలుగు మూలాలున్న అబ్బాయి. అతడి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందినవారు. గుకేష్ ముత్తాతలు అక్కడ నివసించగా గుకేష్ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. గుకేష్ తెలుగు కూడా చక్కగా మాట్లాడగలడు. గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా గుకేష్ తెలుగులో చాలా చక్కగా మాట్లాడాడు. నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను. ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను. బాగా మంచి దర్శనం దొరికింది సార్. ఇక గుకేష్ ఈ స్థాయికి చేరుకోవడంలో అతని తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. గుకేష్ తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. చిన్నతనం నుంచే గుకేష్కు చెస్ పట్ల ఆసక్తి ఏర్పడింది. దానిని సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. దాంతో తండ్రి గుకేష్ వెంటే ఉండేవాడు. గుకేష్ కెరీర్ కోసం 6 ఏళ్ల కిందట తండ్రి తన ప్రాక్టీస్ను సైతం వదిలేశాడు. వెన్నంటే ఉంటూ విజయం వైపు నడిపించాడు. చెస్ ఛాంపియన్గా అవతరించిన వెంటనే గుకేష్ భావోద్వేగానికి గురయ్యాడు. పావులను యథాస్థానంలో అమర్చుతూ ఆనంద బాష్పాలతో దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తరువాత తన తండ్రి రజనీకాంత్ను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. గుకేష్ విజయంలో దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ కృషి కూడా ఉంది. ఒక మెంటార్గా గుకేష్ను విశ్వనాథన్ ఆనంద్ తీర్చిదిద్దాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేష్ నిలవడం విశేషం. విశ్వనాథన్ ఆనంద్ భారత్ తరపున ఈ టైటిల్ను మొదటిసారి నెగ్గాడు. ఆ తర్వాత ఈ టైటిల్ గెలిచిన భారతీయుడు గుకేష్. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ఈ టైటిల్ కైవసం చేసుకున్నాడు.